బరాబర్ టైంకి వచ్చిన మస్తు మస్తు ముచ్చట్లని పట్టుకొచ్చేసిన అన్ని షురియేద్దాం. ముందుగాల మీరు హెడ్లైన్స్ చూడురి. హైదరాబాద్ లా ఆకాశంలోకెళ్ళి రోడ్లు ఇక సుక్కలు కనబడు కష్టమే. సచివాలయానికి పరుగులు పెడుతున్న సర్పంచులు, సెల్యూట్ కొట్టి పంపిస్తున్న సెక్యూరిటోళ్ళు. ఫోన్ కొడితే ఇంటికి పింఛన్ కొత్త పథకం పెట్టిన సర్కార్. పువ్వు గుర్తు లీడర్ పిచ్చి కూతలు, మెడలు వట్టి నూకేసిన పార్టోళ్ళు. ఒక్కడి కోసం అందరి ఎంకులాట, కంప్యూటర్ల కలేజా చూపిస్తున్న అతడు. సారు, ఓ సారు, నేను సర్పంచ్ను, మా మంత్రి లోపట్టున్నాడు, పోయి కలిసేస్తా, నన్ను ఓని లోపట్కి అని సచివాలయం గేటు కాడ పోలీసు వాళ్ళను బతిమలాడితే ఎవరైతే మాకేంది అని మెడబట్టి బయటకు నూకుతారు. మరి సచివాలయం అంటే ముఖ్యమంత్రి సారు, మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ గానే ఉంటారాయే. సర్పంచు ఎంపీటీసీలం అంటే నడుస్తుంది, కానీ అది పాత ముచ్చట. సర్పంచులు డైరెక్ట్ గా సచివాలయం లోపటికి ఓనీకే కారెట్లు రాసియమని ఆఫీసర్లకు కేసీఆర్ సార్ ఆర్డర్ వేసిండు కదా. ఇక ఇప్పటి సంది బాజాప్తా గల్లు ఎగరేసుకుంటా లోపటికి పోవచ్చు. ఆడ ఎవలెవల్ని కలవాలనో అందరితోటి మాట ముచ్చట కూడా చేయొచ్చు. అవసరం ఉంటే ముఖ్యమంత్రి సార్ను కూడా కలవచ్చు. మీ ఊరి ముచ్చట్లు మాట్లాడి ఏమన్నా తక్లీఫులుంటే పెద్ద సార్కో కాగితం మీద రాసిచ్చి సమస్యలు తీర్చమని చెప్పుకోవచ్చుగా. 10 ఏండ్ల కింది సౌలత్ ఉండేనట, అప్పుడున్న సర్కారోళ్ళు బంద్ చేసిండట దీన్ని. ఇగో ఇప్పుడు మన కేసీఆర్ సారు మళ్ళా షురు చేసిండు. ఊర్లు ఎట్లున్నాయో సార్కు తెలవాలనంటే సర్పంచులు రావాలే కదా. ఇన్నొద్దులు మంత్రులు, ఎమ్మెల్యేలు మా ఊరికి ఎప్పుడు వస్తారు, వచ్చినాక అన్ని సమస్యలు చెప్పుకోవాలి అని సర్పంచ్ సభలు ఎదురు చూసేటోళ్ళు. పెద్ద సార్లు వచ్చేదెప్పుడో, ఊర్ల సమస్యలు తీర్చేదెప్పుడో అన్నట్లుంటుండే. ఇక ఇప్పటి సంది ఊరోళ్ళంతా సర్పంచ్ల ఎంబడవాడి మంచి మంచి సౌలతులు చేయమని అడుగుర్రి. మంత్రి కలుస్తలేడు, ఎమ్మెల్యే దొరుకుతలేడని తప్పించుక తిరిగితే డైరెక్ట్ గా హైదరాబాద్ లో సచివాలయం కాడికి పోయి వాళ్ళని కలవమని చెప్పుర్రి. అప్పుడు మీ ఊరు సమస్యలు తీరుతాయి. సర్పంచులు డైరెక్ట్ గా సీఎం సార్ తోని కూర్చొని మాట్లాడినట్టు ఉంటది. వీలైతే మంత్రులతోని సీఎం సార్ తోని ఒక పొట్వ దిగి పంచాయతీ బోర్డు ఆఫీస్ లో పెట్టుకుంటే ఇంకింత ఇల్వ పెరుగుతుంది. అబ్బా, గీ నోటు బాగా జినిగిపోయింది కదా. ఏ దుగ్నం కాడ ఇడిపియా పోయినా చెల్తలేదు. మరి గిదాని సంగతి ఏంది? అర్రే, గీ బిల్ల మీద బొమ్మనే కనబడుకుంటాయింది. ఎవ్వరు తీసుకుంటలేరు. కిందకి మీదకి తిప్పి చూసి జల్లదు ఇంకోటి ఇవ్వమంటున్నారు. ఇక దీని కథ ఇంతేనా? ఇక ఇట్లా రంది పడేటోళ్ళు ఇక అర్రలున్న పాత సందుకు పెట్టని దులుపుండ్రి. అందులోకెళ్ళి పాత నోట్లు, ముసలోళ్ళ చెక్కుడు సంచిల పాత బిల్లులు, అట్లనే మీ తాన పరుసులలో దాచిపెట్టుకున్న చిన్నపాటి నోట్లు, బిల్లలు బయటకు తీసి పెట్టుకోండి. ఇల్లంతా దులిపితే కిసొంటి శాననే బయటపడతాయి మీ ఇళ్ళల్లా. సరే దులుపుతాం గాని ఇప్పుడు అవిటితోనేం పని, ఎవరు తీసుకుంటారు అనుకోకుండ్రి. మోడీ సారు స్వచ్ఛ భారత్ పేరుతో రోడ్లను సాఫ్ చేసే కార్యం సురువు చేసిండు కదా. ఇగో సేమ్ గిట్లనే బ్యాంకులు కూడా పాత పైసలు సాఫ్ చేసే పని ముంగటేసుకున్నారు. మా తానికొస్తే మంచి నోట్లు ఇస్తామని బ్యాంకులు గిట్లా బ్యానర్లు కట్టి సాటింపేసిండ్రు. పాత నోట్లు చినిగిపోయినాయి, ఏడ జల్ల నోట్లను తీసుకొని మంచి ఇచ్చిండ్రు. అట్లనే పాత రూపాయి ఆటన శారణ బిల్లలుంటే కూడా పట్టుకపోయి అంత షెల్లటివి తీసుకొచ్చుకున్నారట. మరి ఎన్నడు లేని గీగురం బ్యాంకుల ఇప్పుడెందుకు దోషిందంటే పబ్లిక్ తన తూట్లు పడ్డ నోట్లు శాననే ఉన్నాయి, అవి జల్తలేవు కాబట్టి మనమే తీసుకొని మంచి నోట్లు ఇవ్వాలని పెద్ద బ్యాంకోళ్ళు గదే ఆర్బీఐ ఆఫీసర్లు ఆర్డర్ వేసే వరకల్లా గిట్లా స్వచ్ఛ నోట్ ఫర్ స్వచ్ఛ భారత్ పేరుతోని మార్పిడి చేసుకునే ఛాన్స్ ఇచ్చిండ్రు. అంతేకాదులా 10 రూపాయల బిల్లలు కూడా ఇచ్చిండ్రు బ్యాంకోళ్ళు. సరే వీళ్ళకి ముచ్చట తెలవనోళ్ళు పాత నోట్లు బిల్లలు జమ చేసి పెట్టుకోండి, మల్లోపల్లి సాటింపేయగాని మార్చుకుందరు గాని. తెలంగాణ సర్కారు రామ సక్కదనాల పని ముంగటేసుకున్నదోల్లా. ఇన్నొద్దులు కొలువులు లేక అచ్చి కూడా సీట్ల కూసునేదాకా రకరకాల తిప్పలు పడి తండ్లాడినోళ్ళందరికీ చల్లటి ముచ్చట చెప్తున్నారల్లా సర్కార్ల పెద్దోళ్ళు. ఉద్యోగాలు ఇచ్చే కాడ లంచాలు, పైరోగులసుంటి మురికిని, చెత్తను మొత్తం కడిగి పడేసే ఉపాయం చేస్తున్నారు. కేసీఆర్ సారు ఇచ్చిన మాట తప్పకుండా చేసేటట్టే కనిపిస్తున్నాడులా. ఇన్నొద్దులు నౌకర్ల ముచ్చట ఒక్కింటికి 10 దర్వాజాలు ఎక్కువ ఉండేది. వచ్చేటోడు వచ్చేది, పోయేటోడు పోయేది. పరీక్ష రాసి ఎవడొస్తున్నాడో, పైరోగులతోటి ఎవడొస్తున్నాడో ఎరక కాని ముచ్చట ఉండేది. ఇక వీటిని చూసి మంచిగా చదివే పోరగాళ్ళు మస్తు దాంట్లాడేటోళ్ళు. ఎంత చదివినా నౌకరు రాదని అనుకునేటోళ్ళు కదా. అందుకే
ఇటువంటి ముచ్చట్లన్నీ ఉడిచేయాలని తెలంగాణ సర్కార్ కాయిదాలు రెడీ చేస్తున్నది. అంటే ఈ నౌకర్లకు పోయేందుకు అన్ని దర్వాజాలు బంద్ చేసి ఒకటే దర్వాజా పెడతారు అన్నట్టు. అంటే ఇన్నొద్దు ఉన్నట్టు డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, యూనివర్సిటీల రిక్రూట్మెంట్ బోర్డులు ఉండయి అన్నట్టుగా అన్నిటిని కలిపి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కిందకే తెస్తారట. అందుకే ఇదే తీరుగా ఉద్యోగాలు ఇస్తున్నాగా కేరళ రాష్ట్రానికి పోయి ఎట్లా చేస్తున్నారో చూసిరారి ఆ తీరుగానే మనం కూడా చేద్దామని చెప్పిరట. అంటే చూడుర్రి ఇక మన పోరగాళ్ళకి ఎంతటి అలకటి ఉపాయం చేస్తున్నారో. అట్లనే ఇంకో మంచి ముచ్చట కూడా తెలిసింది. ఈ టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయింది కదా గంటా చక్రపాణి సారు. ఇక ఆ సార్ అయితే నౌకర్ల కోసం చూసేటోళ్లకు రందే లేకుండా చేస్తున్నాడు. మునుపటోదిగా కాకుండా ఎక్కడెక్కడ ఎన్ని నౌకర్లు ఖాళీ అవుతున్నాయో మొత్తం లెక్క తీసి ఓ వెబ్సైట్లో అంటే కంప్యూటర్లో కొట్టంగానే వచ్చేటట్టు చేస్తాడట. అట్లనే ఏ నౌకర్లను ఎప్పుడెప్పుడు నింపుతారో వాటికి ముందుగానే డేట్లు కూడా ఇస్తారట. అంటే ఇక నౌకర్లు వేసేదన్నాడో వచ్చేదన్నాడో అనుకుంటా చదువు బంద్ చేసి ఉండదు అన్నట్టు. ఏ ఉద్యోగాలు ఎప్పుడు ఖాళీ అయినా ఏడాదికోసారికి ఇట్లా నౌకర్లు ఇస్తూనే ఉంటారట. అట్లనే ఎందరు నౌకరు రానోళ్ళు ఉన్నారో కూడా చెప్తారట. అంటే చూసిరా ఎంతటి చక్కటి మాట చెప్తుర్రు వీళ్ళ కడుపు చల్లకుండా. అందుకే అందరు తయారుగారిగా ఇక మన తెలంగాణలో మన నౌకర్లు ఏడికి పోవు, సర్కారోళ్ళు పిలిచిచ్చినట్టే చేస్తారట. అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు అందరూ ఈ ముచ్చట మంచిగా నుండ్రి. మీ సర్పంచ్ ఇంటికి పోయి బాంచన్ బిడ్డ కాల్ మొక్త పింఛన్ వచ్చేటట్టు చూడనాయన పుణ్యం ఉంటది బిడ్డ అని బతిమలాడే పనే లేదుగా. మండల ఆఫీస్కి పోయి ఆఫీసర్లు ఎంబడ వడి పొద్దున్న దాకా వాళ్ళ కోసం చెట్ల కింద కావాలి కాసే కార్యం కూడా ఏం పెట్టుకోకుర్రి. హాగో ఇన్ని తిప్పాలు పడితేనే పింఛన్ ఇస్తలేరు, ఉత్తగుంటే ఇస్తారా అని నోళ్ళు తెరవకుర్రి. ఏం సర్కారోళ్ళో ఏందో పోరి, పింఛన్ ఎక్కువ ఇస్తామని చెప్పిర్రు, ఇప్పుడు పింఛనే రాకుండా పోయింది. నాకు ఒక్కదానికే కాదు, మా ఇంటెనుకున్న ఎల్లమ్మకు, గుడికాడున్న మల్లమ్మకు, కట్టకింది పోషమ్మకు కూడా రాలేదు. ఇప్పుడు ఏ ఊరికి పోయినా ఇద్దరు ముగ్గురు ఒక్కతాన గూడిరా అంటే గిసుంటి ముచ్చట్లే వినిపిస్తున్నాయి కదా. పింఛన్ రానోళ్ళు ఎవరన్నుంటే మళ్ళొక పారి కాయిదాలు చూసి అందరికి వచ్చేటట్టు చేస్తామని ముఖ్యమంత్రి సార్ చెప్పిండు. కానీ ఈ ముచ్చట ఊరు పొంటున్నోళ్ళకి చాలా మందికి ఎరకగానట్టున్నది. గందుకే పింఛన్ వస్తుందో రాదో అని ఒక్క తీర్లో బాధపడుతున్నారట. ఏడికి పోవాలనో తెలియదాయే, ఎవ్వల్ని అడగాలనో తెలియదాయే. గసుంటోళ్ల కోసం రంగారెడ్డి జిల్లా ఆఫీసర్లు ఒక యుగురం చేసిరోళ్ళ. పింఛన్ రానోళ్ళు ఏం పరేషాన్ కావద్దు, మీరెక్కడికి వచ్చే పని కూడా లేదు, మీరున్న కాంచెల్లే ఓ ఫోన్ కొట్టుర్రి సాలు అని 04023432217 అనే నంబర్ ఇచ్చిర్రు. పగటాలకు 3 గొట్టంగా షురు చేస్తే 5 గొట్టేందాకా ఈ ఫోన్ పనిచేస్తుంది. రంగారెడ్డి జిల్లాలో పింఛన్లు రానో లెవెలన్నుంటే మనవన్నో మనవరాలనో ఫోన్ కలిపిమని చెప్పి ఆఫీసర్లతోటి మాట్లాడుర్రి. ఎప్పుడిస్తారో కూడా అర్చుకోరి. మళ్ళా చెప్పలేదనొద్దు. రంగారెడ్డి జిల్లా ఆఫీసర్లు మంచిగ్రమే చేసిర్రు గాని మిగిలిన జిల్లాలో కూడా ఇట్లనే చేస్తే మంచిగుంటది అనుకుంటున్నారు పింఛన్ రానోళ్ళు. ఇట్లా మనోళ్ళు నంబర్ 1 కావాలంటే మేమేం తక్కువనా అంటున్నారు మన హైదరాబాద్ పోలీసులు. ఇగో మేం కూడా ఈ దేశంలో కాదు మొత్తం దునియాలనే ఎవ్వరు చేయలేని పని చేసి పేరుకెక్కుతాం అంటున్నారు. చెప్పుకునేదందుకు ఈ ముచ్చట మంచిగానే ఉన్నది, కానీ చేసింది చూస్తేనే నవ్వుకునేటట్టుంటది. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టిండట వెనకరికి ఎవరో ఇగ్రవంతుడు. ఇక మన హైదరాబాద్ పోలీసులు కూడా గట్లే చేస్తున్నారని చెప్పుకుంటారు ఇక్కడ పబ్లిక్. నగరాన్ని దునియాలో ఏక్ నెంబర్ తునక చేయాలి, దొంగలు లంగలు లేకుండా చేయాలని ముదాం సర్కారోళ్ళు చెప్తూనే ఉండే. అయినా ఆగుతున్నాయా? దినం ఏదో ఒకడ ఏదో ఘోరం జరుగుతూనే ఉండే, పోలీసులకు చెడ్డ పేరు వస్తూనే ఉండే. మరిగా దొంగతనాలు తగ్గేందుకే పోలీసులు తెలివి కళ్ళు ఉపాయం ఒకటి చేసిర్రు. ఏ ఆసర లేకుండా రోడ్ల మీదనే బతికేటోళ్ళు ఉంటారు కదా, గవాళ్లతోటే చాలా వరకు దొంగతనాలు అవుతున్నాయట మన కాడ. అందుకనే వాళ్ళందరినీ పిలిచి ఏలుముద్రలు ఫోటోలు దించుకొని, బిడ్డ ఇక మీ జాతకం అంతా మా దగ్గర ఉన్నది, ఏమన్నా ఏ నుంచి అన్నా ఎత్తుకొచ్చిర్రు అనుకో అని బెదిరించి పంపుతున్నారట. అరే గిదేం కోసే వాళ్ళకనంటే ఏడనుమానం ఉంటే అలా చర్యలు తీసుకుంటే తప్పేందని అంటారట పోలీసు వాళ్ళు. ఇట్లా వీళ్ళు అలా నిజంగానే దొంగలు ఉంటే పట్టుకుంటే ఏం లేదు, కానీ అందరిని ఒక్క తీరుగానే పిలిచి ఇబ్బంది పెట్టుడు మంచిదేనా అని అడుగుతున్నారు పబ్లిక్. ప్రాబ్లం ఏంటంటే మా పేరెంట్స్ ఎక్స్పైర్ చేస్తారు, సొంతంగా ఎవరు లేరా, ఇల్లు లేదా? ఇల్లు లేదు అన్నమాట, మా ఇల్లు అమ్మేసి. నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ తింటావు? ఎక్కడైతే క్యాటరింగ్ జాబ్ చేస్తా, ఎక్కడైతే వర్క్ చేసినా అక్కడే ఉంది. అన్నదాను ఎందుకంటే మా డాడీ రిమ్యారీడ్ అయితే ఇక ఓ మాట కచ్చనైతే అసలు దేశాన్ని దోసుకుంటోళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టి ఇట్లా బిల్డప్ ఇచ్చుడు ఏం ముచ్చట అని అంటున్నారు. మరి ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు ఎప్పటి తిరగనే మళ్ళీ వచ్చేటప్పుడు మస్తు వార్తలతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.